సో మనకి తప్పదు ఈ క్రీమీ ఇంకా మనకి సాస్ లేదు కాబట్టి సారీ ఈ కెచప్తో తినాలా. వీళ్ళు ఈ కెచప్ అవాయిడ్ చేసే బెస్ట్ నాకు తెలిసి మేడ్ ఇన్, కానీ అవి కూడా క్వాలిటీ ఉండదు మనకి అందరికీ తెలిసిందే కదా. షవర్మా తింటే కూల్ డ్రింక్ ఉంటే మస్తు ఉంటుంది, అవాయిడ్ చేయండి. కూల్ డ్రింక్ తాగకూడదు కానీ సాస్తో తింటే అదిరిపోతుంది. మై ఫేవరెట్ షవర్మా అంటే చిన్నప్పుడు కాలేజీలో ఇంటర్లో ఉండేటప్పుడు తెగ తినేవాళ్ళం. మళ్ళీ ఇన్ని రోజులకి ఎత్తులు ఆల్రెడీ కొంచెం కాలినట్టు ఉంది కదా, మంచి సాసెస్తో మంచిగా సూపర్ టేస్టీగా ఉంది. వియర్డ్గా తింటున్నాను ఏమనుకోకండి, మనకు నచ్చినట్టు మనం తినాలి అంతేగాని అవతల వాళ్ళ కోసం కాదు. నా కోసం నేను తింటున్నా, నీకేమన్నా ఇబ్బంది అయితే నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. అదే ఆహా షవర్మా అదిరిపోయింది. ఆహా ఆహా చికెన్ స్టఫ్ మాత్రం మంచిగా క్రీమీగా సూపర్ వచ్చింది. చార్కోల్ మంచిగా చికెన్ మధ్యలో లైట్గా కొంచెం మాడినట్టు వచ్చింది, కానీ ఓవరాల్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎందుకంటే మేము ఇంటర్లో ఉన్నప్పటి నుంచి తింటున్నాం. ఇంకోటి నా ఫేవరెట్ ఐటెం రాయల్ బావాచి నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని మంచిగా ఉంటుందా, ఎందుకంటే ఐ లవ్ ఇట్ అంతే. అసలు ట్రై చేయండి, ట్రై చేయకపోతే మీకు ఎట్లా తెలుసా, మంచిగా బాగుంది. అద్దిరిపోయింది షవర్మా మాత్రం. సాస్ లేదు, కొన్ని సాస్ ఉంటే మాత్రం మయోనీస్ మాత్రం మంచిగా ఉంది. మయోనీస్ వేసిన మంచి మయోనీస్ సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.